నోటి దుర్వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఉంటే ఎదుటివారితో మాట్లాడేందుకు కూడా వెనకాడాల్సి వస్తుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థుల్లో ఈ సమస్య ఉంటే వారు సామాజికంగా ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. నోటి దుర్వాసన అనారోగ్యానికి కూడా ఓ సంకేతం. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. నోటి దుర్వాసన అంటే మన నోట్లో నుంచి ఒక రకమైన చెడు వాసన రావటము. సో దాన్నే నోటి దుర్వాసన అంటాము, లేదా హాలిటోసిస్ అని అంటాము, బ్యాడ్ బ్రెత్ అని కూడా అంటాము. ఈ నోటి దుర్వాసన అనేది యూజువల్గా ఏంటంటే మామూలుగా ఏదన్నా నోట్లో కొన్ని స్పైసెస్ తింటే వస్తూ ఉంటుంది. అంటే ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ తింటే నోట్లో నుంచి ఒక రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. బట్ ఫర్ ద సమ్ టైమ్ ఎక్కువసేపు ఉండదు. సో అలా కాకుండా ఇంకా కంటిన్యూ అయితే కనుక అప్పుడు మీ నోట్లో వచ్చే దుర్వాసన కింద లెక్క. ఇలాంటివి తిన్నప్పుడు వచ్చే గంట 2 గంటలు కాకుండా అది ఇంకా ప్రొలాంగ్డ్గా వస్తూ ఉంటే అప్పుడు నోట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్టు. సో ఈ నోటి దుర్వాసన అనేది 4 మందిలో ఒకళ్ళకి ఉంటా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఏంటంటే ఓరల్ హైజీన్ నోట్లో లేకపోవటం. సో నోట్లో మనం నీట్గా బ్రషింగ్ చేసుకోకపోవటము, నోట్లో గార ఫామ్ అవటము, లేకపోతే తిన్న పదార్థాలు ఇరుక్కుపోవటం అట్లా ఉంటే నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ఓరల్ హైజీన్ అంటే ఇంప్రాపర్ బ్రషింగ్, లేదా క్యావిటీస్ ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన ఉంటుంది. ఇన్ బిట్వీన్ టీత్ క్యావిటీస్ ఉన్నప్పుడు కూడా ఆ ఇన్ బిట్వీన్ టీత్ ఫుడ్ అనేది ఇరుక్కుపోయి ఉంటుంది. సో మనం ఇవాళ తిన్న ఫుడ్ ఆ ఇన్ బిట్వీన్ టీత్ ఉండిపోయి 24 hours, 42 hours, లేకపోతే 72 hours అట్లా వదిలేస్తే ఆ ఫుడ్ ఎంత పిట్రిఫై, ఎటువంటి నోటి దుర్వాసన వస్తుందో మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఎప్పుడైనా మనం తిన్న ఫుడ్ పళ్ళల్లో ఉండిపోతే, నోట్లో ఉండిపోతే వచ్చేదే నోటి దుర్వాసన. దాని నుంచి మినీ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి అక్కడ డిపాజిట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా నుంచి ఇంకా ఆ ఫుడ్ మ్యాటర్ని డిగ్రేడ్ చేసి ఇంకా ఇంకా ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. సో అది క్యావిటీస్ వల్ల కానీ, లేదా ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే క్యాలిక్యులస్ వల్ల కానీ, ప్లాక్ వల్ల కానీ కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. నోరు తరచూ ఎండిపోవటం నోటి దుర్వాసనకు ముఖ్యమైన కారణం. సాధారణంగా లాలాజలం నోటిలో బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. కానీ లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయితే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఎక్కువసేపు నీరు తాగకపోవటం, ఎక్కువగా మాట్లాడటం, నిద్రలో నోరు తెరిచి ఉంచడం వల్ల కూడా నోరు ఎండిపోతుంది. దీనివల్ల ఉదయం లేవగానే నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది. నోటి దుర్వాసన ట్రీట్మెంట్ అంటే, దుర్వాసనకి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ లోపల ఉన్న ప్రాబ్లం ఏంటో కనుక్కోవటం. అది జస్ట్ మన నోట్లో కనపడే క్యాలిక్యులస్ కానీ, లేదా హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల కానీ, లేదా క్యావిటీస్ వల్ల కానీ దుర్వాసన ఉంటే దంతవైద్యుడు ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి ఏమన్నా పళ్ళల్లో క్యావిటీస్ ఉంటే ఫిల్లింగ్స్ చేస్తారు. ఇన్ బిట్వీన్ టీత్ క్యావిటీస్ ఉంటే వాటిని ఫిల్ చేసి ఫుడ్ డిపాజిషన్ అక్కడ లేకుండా చూస్తారు. తర్వాత క్యాలిక్యులస్ గార్ అనేది ఉంటే కనుక కంప్లీట్గా క్లీన్ చేసి, తర్వాత చిగుళ్ళ కింద గారున్నా కూడా మొత్తం క్లీన్ చేస్తాము. సో ఇట్లా కంప్లీట్ ఓరల్ హైజీన్ అంతా చేసి, కంప్లీట్ ఓరల్ ప్రొఫిలాక్సిస్ చేసినా కూడా నోటి దుర్వాసన వస్తే అప్పుడు ఇంకా మిగతా టెస్ట్లన్నీ చేస్తాము. అంటే వాడికి డయాబెటీస్ ఉందా, లేకపోతే ఏమన్నా బీపీ మెడికేషన్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఈ జీఈఆర్డీలు ఉన్నాయా, టాన్సిలైటిస్ ప్రాబ్లం ఉందా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని ఒకవేళ ఏమన్నా కనుక మనకు తెలిస్తే అప్పుడు ప్రాపర్గా ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఓరల్ హైజీన్ అది దంతవైద్యులు మెయింటైన్ చేస్తుంటారు. సో ఫస్ట్ అనేది ప్రాపర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే దుర్వాసన ఉన్నప్పుడు మౌత్ వాష్లు అనేది వాడుతూ ఉంటారు. సో వాళ్ళు వాడే మౌత్ వాష్లు ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉండి వాళ్ళ దుర్వాసన ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. చిగుళ్ళన్నీ వాచి, గమ్స్ అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. మ్యూకోజా అంతా కూడా ఇరోడ్ అయిపోతూ ఉంటుంది. సో నోటి దుర్వాసన ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత మీరు అట్లాంటి మౌత్ వాష్లు అనేది వాడాలి. కొన్ని వ్యాధులు కూడా నోటి దుర్వాసనకు కారణమయ్యే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారి నోటి నుంచి ఒక విధమైన వాసన రావటం సాధారణం. అలాగే కొన్ని మందులు వాడటం వల్ల నోరు ఎండిపోతుంది. సైనస్ ఇన్ఫెక్షన్లు, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన కనిపించవచ్చు. పుదీనా ఆకులు, సోంపు, లవంగం వంటి వాటిని ప్రతిరోజు కొద్దిగా నమలడం అలవాటు చేసుకుంటే నోటికి తాజాదనం వస్తుంది. ఇవి తాత్కాలికంగా నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. మద్యపానం, పొగ తాగటం వంటి అలవాట్లను వదిలివేయాలి. మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు దంతవైద్యుని ఎవ్రీ 6 months సంప్రదించండి. చాలామంది పేషెంట్స్కి దుర్వాసన ఉన్నట్టు తెలియదు. సో మీకు ఉన్నట్టు అనిపిది కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మీకు దంతవైద్యుడు డెఫినెట్గా చూసి డయాగ్నోస్ చేస్తారు.
తర్వాత మీరు ట్వైస్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. ఏది తిన్నా కూడా అది టీత్ మీద డిపాజిట్ అవ్వకుండా చూసుకోండి. గమ్స్‌లో గానీ, టీత్ మీద గానీ ఉంటే దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకోండి. ట్వైస్ బ్రషింగ్ చేసుకోండి. బ్రష్ అనేది ఎవ్రీ 3 మంత్స్‌కి చేంజ్ చేయండి. బ్రష్ ఎప్పుడు యాంగులర్‌గా పెట్టుకొని మీరు బ్రషింగ్ చేసుకోండి. కంప్లీట్ టీత్ అంతా బ్రష్ చేసినాక టంగ్ కూడా లోపల దాకా టంగ్ స్క్రేప్ చేయాలి. టంగ్ క్లీనర్ అనేది వాడాలి. ఈ 2 చేసినాక గమ్స్ మసాజ్ అనేది చేయాలి. ఈ గమ్ మసాజ్ అనేది మనం ఫింగర్‌తో పైన గమ్స్ కిందకి, కింద గమ్స్ పైకి మసాజ్ చేయాలి. ఈ 3 చేస్తేనే కంప్లీట్ క్లీనింగ్ అయినట్టు. చాలామంది మేము బ్రష్ చేసుకొని వచ్చేసాము అని చెప్తా ఉంటారు. బట్ బ్రషింగ్ ఒక్కటే కాదు. బ్రషింగ్‌తో పాటు టంగ్ క్లీనింగ్, తర్వాత గమ్ మసాజ్ ఇవన్నీ చేస్తేనే క్లీనింగ్ అయినట్టు. తర్వాత ఇన్ బిట్వీన్ టీత్ ఇరుక్కుంటున్నట్టుంటే ఫ్లాసింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఆ ఫ్లాసింగ్ అనేది చేస్తే పళ్ళ మధ్యలో ఇరుక్కున్నయన్నీ పోయి మీకు అక్కడ అది ప్యూట్రిఫై అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు క్రమం తప్పకుండా చేస్తే డెఫినెట్‌గా నోట్లో దుర్వాసన అనేది ఉండదు. తర్వాత మీరు దంత వైద్యుడిని సంప్రదించి మౌత్ వాష్‌లు ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాష్‌లు వాడండి. ఆల్కహాల్ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. తర్వాత షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ దొరుకుతాయి. ఆ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేపించుకొని అవి వాడండి. సో, ఇన్ బిట్వీన్ మీల్స్ కనుక మీరు ఆ షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ చూ చేస్తుంటే సలైవేషన్ అనేది వచ్చి మీ నోట్లో ఏమన్నా బ్యాక్టీరియల్ డిపాజిట్స్ ఉంటాయి ఫ్లష్ ఔట్ అయిపోతా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తే మీ నోరు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.